హాయ్! మన ముందుకి కుండతో అయితే వచ్చేసారండి. ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటనుకుంటున్నారా? సో, లచ్చిన చారైతే ఎలా మనం కలెక్ట్ చేసుకొని చేయాలో మనకి వివరంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారంటండి. ముందుగా ఇలాంటి కుండనైతే తీసుకొని, శుభ్రంగా కడిగేసుకొని, దీనికైతే పసుపది రాసేసుకొని, కుంకంతోటి ఈ విధంగా బొట్లయి పెట్టుకొని, ఇంకా కావాలంటే ఇలా డెకరేట్ చేసుకోవచ్చండి. సో, ముందుగా అయితే ఇలాంటి కుండనైతే తీసుకోవాలి. ఈ కుండలోకి మనం ఇప్పుడు ఏమేమి తీసుకుంటున్నామంటే చూడండి, ముందుగా బియ్యం కడిగేసుకున్న నీళ్ళు 2 సార్లు కడిగేసుకొని పారబోసేసిన తర్వాత మూడోసారి బాగా కడుక్కొని వచ్చిన వాటర్ని అయితే ఈ విధంగా తీసుకోవాలండి. పైన తేరిపోయే నీరంతా కూడా వంపేసుకొని ఏదైతే డార్క్గా ఉంటాయో అవి మాత్రం కలెక్ట్ చేసుకున్నాం. సో అవి మనకి ఎన్ని వచ్చినాయి అంటే ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వచ్చినాయి అన్నమాట. సో పైన వాటర్ అంతా కూడా లైట్ కలర్ ఉంటాయి, అవన్నీ వంపేసుకొని ఇలా డార్క్గా ఉన్న కలర్లో తీసుకోవాలి. ఇదేమో అన్నం వండేసిన తర్వాత గెంజండి. సో ఈ గెంజి కూడా ఎలాగంటే మనకు ఆ గిన్నెడు నిండా వచ్చింది, అది కూడా పైన నీరు తేట లాంటిదంతా వంపేసుకొని ఇలా చిక్కగా ఉన్న గింజనైతే అన్నం వండేసిన తర్వాత వచ్చిన గింజనైతే కలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మనం ఏదైతే డెకరేట్ చేసి పెట్టుకున్నాం పసుపు బొట్టు పెట్టి లచ్చించారు కదండి, అందుకే ఖచ్చితంగా ఆ కుండకైతే పసుపు బొట్టు పెట్టుకొని ఈ విధంగా అయితే గింజ నీళ్ళు అలాగే బియ్యం కొడుగు నీళ్ళు కూడా వేసుకోవాలి. సో దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. దీనికి ఎలాంటి మైలగాలి అది తగలకుండా ఈ విధంగా ఉదయం సాయంత్రం అనేది ఫ్రెష్గా కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా క్లోజ్డ్ కంటైనర్తో క్లోజ్ చేసేసుకొని ఎలాంటి మైలుగాలి తగలకుండా సపరేట్గా అయితే పెట్టుకోవాలి. దీన్ని ఖచ్చితంగా కుండలోనే వేసుకోవాలండి. స్టీల్ గిన్నెలు బౌల్స్లో అలాంటి అట్లా వేసుకోకూడదు, ఖచ్చితంగా మట్టి కుండలోనే వేసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు ప్రాసెస్ చూసారు కదండి. అదేవిధంగా మళ్ళీ సాయంత్రం బియ్యం కడుక్కొని గింజ వాచుకుంటాం కదా, ఈ పైన ఈలోపు డార్క్నెస్ అంతా అడుక్కి దిగిపోతుంది, వాటర్ అంతా తేటంతా పైకి వచ్చేస్తుంది. ఆ తేటనంతా పంపేసుకొని మళ్ళీ సాయంత్రం అన్నం వండుకునేటప్పుడు కలెక్ట్ చేసుకున్న ఏదైతే గంజి నెక్స్ట్ బియ్యం కడుగు నీళ్ళు, ఇంకా బియ్యం కడుగు నీళ్ళు వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. గంజి మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఈ పైన వచ్చిన తేటంతా పంపేసుకొని మళ్ళీ ఆ గంజి డార్క్నెస్ అయితే మళ్ళీ కలెక్ట్ చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలాగ మనం మార్నింగ్ ఈవినింగ్ 3 డేస్ చేయాలండి. 3 to 6 టైమ్స్ చేసుకోవాలి. 4th డే అప్పుడు మనం దీన్ని తీసుకొని మనం చారు పెట్టుకోవాలన్నమాట. సో ఈ చారు ఎలా పెట్టామో కూడా మీకు లాంగ్ వీడియోలోకి అయితే పోస్ట్ చేసేసాము. సో ఇది మాత్రం వెజ్ తోటే చేసామండి. ఇలా వెజ్జెస్ అన్నీ వేసుకొని ఆనపకాయ బెండకాయ, సో మీకు కావాలంటే లాంగ్ వీడియోలో పోస్ట్ చేసాను, దానిలోకి వెళ్ళి చూసేయండి. కొంతమంది కావాలంటే ఎండు రొయ్యలు అవి కూడా వేసుకొని చేసుకుంటారంట, మేమైతే వెజ్జెస్ తోటే చేసాం. సో ఈ విధంగా లచ్చిన చారుని అయితే కాసుకోవచ్చు అనమాట. ఇది ఇందులో బి కాంప్లెక్స్, B12, B6 విటమిన్ B6 బి కాంప్లెక్స్ ఇవన్నీ కలిసి కూడా ఉంటాయి. సో కనీసం అట్లీస్ట్ మంత్లీ వన్స్ తీసుకున్నట్టయితే మనకు చాలా మంచిది. ఇందులో చింతపండు అయితే యాడ్ అవ్వదన్నమాట. సో దీని ఫుల్ వీడియో కోసం లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేసాము, దాంట్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేయండి. మీకోసం ఇది రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మేము ముందుకైతే వస్తాం. మీకు ఎలాంటివి కావాలో కామెంట్ సెక్షన్లో అడిగితే మేము అవి కూడా చేసి పెడతాం. బాయ్.